ఎస్, ఇక నన్ను సూర్యుని ఎవ్వరు దూరం చేయలేరు. తెల్లారితే దీని చావు వార్త, త్వరలో నా పెళ్లి బాజా షురు. ఇప్పుడు నేను హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను. ఆహా, నా మనసు ఎంత ప్రశాంతంగా ఉంది. ఎంతైనా శత్రువు పోయినప్పుడుండే కిక్కే వేరబ్బా. మార్నింగ్ వస్తా, సమంత శవాన్ని చూస్తా. అందరూ ఇప్పుడు లేస్తారు, సమంత చచ్చిందని తెలుసుకుంటారు. మై సెల్ఫ్ నౌ ఇట్స్ యాక్టింగ్ టైం. సమంత, 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 సూర్య, సమంత కళ్ళు తెరవట్లేదు. సూర్య లే చూడు. రాజేటి, సమంత లేవట్లేదు. రాజేటి, చిత్తయ్య, చిన్నమ్మ చూడండి, సమంత లేవట్లేదు. సమంత, సమంత, శాము, లేమ్మా, లే. అమ్మ శాము, అమ్మ, శామ్, అమ్మ శామ్, శాము. అయ్యో, ఎంత అమ్మ శామ్. పోయింది. నాకు తెలియకుండానే నిద్రపోయాను. అయ్యో, అసలు మాకు ఎలా నిద్ర పట్టిందో తెలియలేదమ్మా. అమ్మ శామ్, లే. అమ్మ శాము, శామ్. లేమ్మా. లేమ్మా. శామ్, అమ్మ శాము, శామ్, అమ్మా, అమ్మ శాము, శామ్, శామ్, శాము, శామ్. శామ్. సమంత ఇక మనకి లేదనుకుంటా. అంటే ఎంత లేపినా లేవట్లేదని. అలా జరగదు. అలా జరగదు. శామ్, 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 ఏంటి లేచేది? అదెప్పుడో చచ్చింది. శామ్, లే శామ్, లే శామ్. అమ్మ శామ్, అమ్మ శాము, అమ్మ శాము, లేమ్మా. శామ్, శామ్. శామ్, శామ్, అమ్మా, శామ్, అమ్మ శామ్. శాము, శామ్, శామ్. శాము, ఇదిలా బ్రతికింది. రాత్రి పడుకొని పోయింది కదా, ఏం జరిగింది? శామ్, శామ్, లే. నువ్వు ఖమ్మం అని చెప్పావు. లే, నేను మా మీద చెప్పాలి. చెప్తున్నాను విను. చెప్పు బావా, చెప్పు బావా. చూస్తావి తెలీదా? మిడ్ నైట్. మిడ్ నైట్ అని ఊరుందా? లేదా? పోనీ ముద్దుల ఊరు. ముద్దులూరా? అదెక్కడుంది? నీ బొగ్గ మీద ఉంది. చూపించనా? బావా ఊరి పేరు చెప్పు, లేదంటే నువ్వు ఓడిపోయినట్టే. నీ దగ్గరే కదా ఓడేది, పర్లేదులే. తెలీదని చెప్పొచ్చు కదా. ఏంటి? నాకు తెలీదా? మానే కదా
ముదిగొండ, మండపేట, ముంబై, ముదినేపల్లి. అబ్బో నీకు తెలుసు బావా. తెలిసిందిగా. ఇప్పుడు లామే చెప్పు. లా అవును, లా. లా లవ్. శామ్. ముద్దులూరు ఉన్నప్పుడు లవ్వులూరు కూడా ఉంటుంది కదా బావా. ఎలా బ్రతికింది? శామ్, చింతాతయ్య, శామ్ని ఆ దేవుడే బతికించాడు. దేవుడు కాదు బావా, దేవుడు లాంటి నువ్వు, నీ ప్రేమే నన్ను బతికించింది. నన్ను పడుకోనివ్వకుండా నువ్వు పడిన పేనే నన్ను బతికించింది. నేను బతికింది నీ వల్లే, నన్ను బతికించుకుంది నువ్వే. బావా, ఏంటి శామ్? అమ్మమ్మకి మామ్తో మాట్లాడడం నైట్ కుదరలేదు కదా, ఇప్పుడు మాట్లాడదామా? డాడీకి ఫోన్ చేయి. ఏంటి బావా అలా చూస్తున్నావు? చెయ్యి, పద అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం. శామ్, ఏమైంది బావా? నానమ్మ కళ్యాణి అత్తయ్యతో మాట్లాడతానని చెప్పలేదు. ఏంటి బావా చెప్పలేదు అంటావేంటి? నా ముందే చెప్తే వీళ్ళు కూడా అప్పుడు ఉన్నారు కదా. నాన్నమ్మ మనస్ఫూర్తిగా చెప్పలేదు, నేనే అబద్ధం చెప్పించాను. అబద్ధం చెప్పించావా? నిన్ను బతికించుకోవడం కోసం నాకు వేరే దారి కనిపించలేదు సార్. నానమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రాధేయపడితే ఆ మాట చెప్పింది. అందుకేనే బావా ఫోన్ లైన్ దొరకలేదు. నేను ఇంకా నిజమని నమ్మేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకేం చేయను సార్. ఎన్నో విధాలుగా నేను నిద్రపోనివ్వకుండా చేయాలనుకున్నాను. ఏదీ వర్కౌట్ అవ్వకపోయేసరికి నానమ్మ సహాయం కొరకు తప్పలేదు. నానమ్మ సమయానికి స్పందించింది. ఫోన్ లైన్ ఎప్పుడు దొరుకుతుందా, నానమ్మ మీ మామతో ఎప్పుడు మాట్లాడుతుందా అనే ఎగ్జైట్మెంట్ నీకు వచ్చింది. ఆ ఆతృతతో నీలో ఉన్న మత్తు వదిలింది. నువ్వు బతికావు. సంతోషం మాత్రం పోయింది బావా. బట్ ఏదో ఒకరోజు వస్తుంది శామ్, అప్పుడు ఇలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. నిజంగా, నిజాయితీగా, మనస్ఫూర్తిగా నానమ్మ కళ్యాణి అత్తయ్యతో మాట్లాడుతుంది. ఆ రోజు వస్తుంది శామ్, మనం తెస్తాం. అమ్మా శ్యామ్, బ్రతికుంటే దేన్నైనా సాధించచ్చు. నువ్వు బ్రతికావమ్మా, ఇక నువ్వు అనుకున్నది సాధించగలవు. నీ కండగా సూర్య, మేమందరం ఉన్నామమ్మా. ధైర్యంగా ఉండు. మీ అమ్మమ్మ రాత్రి మాట్లాడిన మాటలు నిజం అవుతాయి. అవుతాయి శామ్, దిగులు పడకు. ఈ రోజుతో జీవితం అయిపోలేదు, అవకాశాలు కోల్పోలేదు. నీ కోరిక నెరవేరుతుంది శామ్. శామ్, ట్రై టు అండర్స్టాండ్. అలాగే బావా, నువ్వేం చెప్తే అదే. థ్యాంక్ యూ శామ్. అమ్మయ్య, శామ్ బతికింది. ఇక సామాన్య నా కొడుక్కే. వీడు విడిపోవడం కోసం దాన్ని పైకి పంపడానికి ఇంత కష్టపడితే ఇలా అయిందేంటి? ఛ! ఇప్పుడేం చేయాలి? వెంటనే డాడ్కి చెప్పాలి. వాట్ బేబీ, ఏం మాట్లాడుతున్నావు? ప్లాన్ ఫ్లాప్ కావడం ఏంటి, సమంత బతకడం ఏంటి? నేను ఏం చెప్పాను, నువ్వేం చేసావు?
అసలు ఏమైంది? మన చుట్టుపక్కల కూడా ఉండని దరిద్రం మన చుట్టూ ఇప్పుడు వైఫైలో తిరుగుతుంది డాడీ. అవును డాడీ, నిజంగా నా తప్పేమీ లేదు. అసలు నువ్వేం చెప్పావో అదే చేశాను. జయంతి ఆంటీని నమ్మించాను. సూర్యని సమంత దగ్గర నుంచి దూరం చేశాను. ఆ తర్వాత సూర్య వచ్చినా సమంతతో పాటు సూర్యకి అందరికీ స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి పడుకోబెట్టాను. అప్పుడంతా నేననుకున్నట్టే జరిగిందనిపించింది డాడీ. కానీ నైట్ ఏమైందో తెలియదు డాడీ. మార్నింగ్ దాని శవాన్ని చూడ్డానికి హ్యాపీగా వెళ్తే అదేమో చావకుండా లేచి కూర్చుంది. అసలు నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది బేబీ, నువ్వు ప్లాన్ని లాస్ట్ వరకు ఫాలో అవ్వలేదు. ఫాలో అవ్వలేదు అంటే అది పడుకుంది కదా అని నేను వెళ్ళి పడుకున్నాను. ఒక పూట నిద్ర లేకపోతే చేస్తావా? మెళుకుగా ఉండడం చేత కదా? నీ నిద్ర కక్కుతు వలన గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రమ్మంటే వస్తుందా బేబీ? మనకు ప్రాబ్లం లేకుండా పని అయిపోతుంది అనుకుంటే మళ్ళీ ప్రాబ్లంని మొదటికి తీసుకొచ్చావు. డాడ్, నువ్వు నన్ను తిడుతున్నావా? నువ్వు కాబట్టి తిడుతున్నాను. ఇంకొకడైతే నేను ఇలా అవుతుందని అనుకోలేదు డాడ్. డాడ్, పాము ప్లాన్ ఫ్లాప్ అయినప్పుడు నువ్వు కూడా అలా అవుతుందని అనుకోలేదుగా. నరకాసుని వదలో కూడా నీ ప్లాన్ ఫ్లాప్ అయింది. అప్పుడు నువ్వు అలా అవుతుందని అనుకోలేదుగా. నువ్వు 2 సార్లు అనుకోలేదు, నేను ఒక్కసారి అనుకోలేదు. అంటే ఫ్లాపుల్లో కూడా పోటీ పడదాం అనుకుంటున్నావా? అలా అని కాదు డాడ్, జస్ట్ చెప్తున్నాను అంతే. ఓకే, అయిందలా తిరిగి రాదు. ఇక దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. వదిలే. మనం ఈ విషయాన్ని వదిలేసినా సూర్య సమంతని ఇక వదలడు డాడీ. జయంతి ఆంటీ నన్ను పెళ్లి చేసుకోమని ఎంత బలవంత పెట్టినా 4 రోజులు టైం అడిగాడు కానీ చేసుకుంటానని చెప్పలేదు. అది పోతుందన్న కాన్ఫిడెన్స్ లో నేను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అది బతికేసింది. ఈ 4 రోజుల్లో పూజ గాని పంతులు కూతురు గాని సూర్యకి దొరికేస్తేనా ఇక నా కోరిక కొండెక్కినట్టే, సూర్య నాకు దక్కనట్టే. అదే గనక జరిగిందనుకో డాడ్, నేను అస్సలు బ్రతకను. బేబీ, ఏంట మాటలు? నీకు డాడీ ఉన్నాడని మర్చిపోయావా? ప్లాన్ పోతే ఏంటి, ఇంకో ప్లాన్ వేస్తాను. సూర్య నీకు మాత్రమే దక్కేలా చేస్తాను. సూర్య నాకు దక్కాలంటే సూర్యతో ముందు నాకు పెళ్ళైపోవాలి. అప్పుడు సమంత కాదు కదా, దాని బాబు వచ్చినా ఏమీ చేయలేడు. ఎవ్వరు ఏం చేయలేరు బేబీ, నేను ఉన్నాను కదా, చూసుకుంటాను. నేను ఏం చేయబోతున్నావు డాడీ? నమ్మకాన్ని కలిగించే ఆయుధం మన దగ్గర ఉంది కదా, దాన్ని తీస్తాను. ఏంటి డాడీ అది? హర హర మహాదేవ శంభో శంకర. గ్రాండ్మా, కాఫీ తీసుకోండి. డాడీ ఏంటి ఇంకా రాలేదు? హర హర మహాదేవ, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. గ్రాండ్మా, ఆ రోజు వచ్చిన స్వామీజీ మళ్ళీ మన ఇంటికి వచ్చినట్టున్నారు.
రండి గ్రాండ్మా, ఆయన లోపలికి పిలుద్దాం. నమస్కారం స్వామి. నమస్కారం స్వామీజీ. శుభం భూయ. నీ సంస్కారానికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. లోపలికి రండి స్వామి. నీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి కాదు సావిత్రమ్మ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంత మాట అనకండి స్వామీజీ. ముందు మీ లోపలికి రండి, చెప్తాను. నేను చెప్పింది నిజమైందా కాలేదా? అయింది స్వామి, మీరు చెప్పింది అక్షరాలా అయింది. నేనాడిన మాట పొల్లిపోదు. ఇప్పటికైనా నమ్మకం కలిగిందా మీకు? మీ మాట మీద నమ్మకం లేకుండా ఉంటేనే కదా స్వామీజీ మిమ్మల్ని అనుమానించడానికి. మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడే మిమ్మల్ని పూర్తిగా నమ్మాం. మీరు నమ్మి ప్రయోజనం ఏముంది? నమ్మవలసిన వాళ్ళు నమ్మలేదు కదా. నమ్మనందుకు ఆవిడ ప్రాణాల మీదకి తెచ్చుకొని నా కొడుకుని జైలు పాలు చేసింది స్వామీజీ. నాకంతా తెలుసు జయంతమ్మా. మీకు తెలియకుండా ఏముంటుంది స్వామీజీ? జరగాల్సింది రాసిపెట్టినప్పుడు జరగకుండా ఎవరు మాత్రం ఆపగలరు? కాలం కర్మం కలిసి రానప్పుడు కమల బాంధవునికైనా కష్టాలు తప్పవు అన్నట్టు దేవుడే విధిరాతం తప్పించుకోలేనప్పుడు మానవ మాతృరాలు శామెంత పాపం. ఆ అమ్మాయి తప్పేమీ లేదు, అలా రాసిపెట్టింది అయ్యింది అంతే. అక్క, నువ్వింక ఆప్తావా? ఆ, నువ్వు మొదలుపెట్టి చెల్లి. స్వామీజీ, ఈవిడ ఇలాగే మాట్లాడతారు కానీ ఈవిడ మాటలేం పట్టించుకోకండి. మేము యోగులమమ్మా, అనవసరపు మాటలు పట్టించుకోము. మంచి మాట చెప్పారు. మీరు ముందు లోపలికి రండి. రండి స్వామి, మీరు రండి. హర హర మహాదేవ శంభో శంకర. శుభం భూయ. హర హర మహాదేవ శంభో శంకర. ఏం సమంత, ఈ ఇంటి వారందరూ నా శక్తిని గుర్తించారు. ఉన్నాగు సాయంతో బ్రతికిన దానివి. ఇప్పటికైనా నమ్మకం కలిగినదా? ఈ నమ్మకమేదో ముందుంటే బావుండేది. అంతా అయ్యాకొచ్చి ఉపయోగమే ఉంది. అలా అనకమ్మా. కర్మఫలం ఈ బాల అనుభవించాలనుంది. కర్మఫలం ఎవరు తప్పించగలరు? నేనన్నది అదే స్వామీజీ. కానున్నది కాకమానదు, రానున్నది రాకమానదు అన్నట్టు అవ్వాలనున్నప్పుడు అవుతుంది కదా. రాజా ఆంటీ, మీరు కాస్త ఊరుకోండి. ఆయన మాటకు అడ్డు తగిలి స్వామీజీని చిరాకు పెట్టించకండి. స్వామీజీ శాంతి స్వరూపులమ్మా, వాళ్ళకు చిరాకు అన్నదే రాదు. ఏం స్వామీజీ? అంతే అంతే. స్వామీజీ, మీరెలాగో వచ్చారు, మా ఇంటికి ఇంకేదైనా కీడుందేమో చెప్పండి. ఇంకే ఉంటుంది సామాన్య. స్వామీజీ చెప్పినవి అయిపోయాయి కదా. అవ్వలేదమ్మా. రానున్నది మీ కుటుంబానికి గడ్డుకాలమే. దుష్టగ్రహాలు మీ ఇంటిని చుట్టుముట్టబోతున్నాయి. అపాయం, అనర్థం, అరిష్టం జరగబోతున్నాయి. ఈ అమ్మాయి వల్లేనా స్వామీజీ? ఏం జరగబోతుంది స్వామీజీ? ఈసారి అంతా మీరు చెప్పినట్టే చేస్తాం. ఈ శామ్ని గడప దాటనివ్వం. తను గడప దాటినా ఈ ఇంటికి జరగబోయే ప్రాణ నష్టం జరగక మానదు. స్వామీజీ, ప్రాణ నష్టమా? ఎవరికి స్వామీజీ? హర హర మహాదేవ శంభో శంకర.